హలో ఆల్, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఒక కాన్సెప్ట్ ఒక ప్రాబ్లం నేర్చుకుంటే ఇలాంటి 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్‌కి మనం ఆన్సరింగ్ చేయొచ్చు. సో, ఏ విధంగా చూడాలో చూద్దాం. సో, ఇక్కడ చూడండి 27 క్యూబ్ మైనస్ 8 క్యూబ్ బై 27 క్యూబ్ ప్లస్ 27 ఇంటూ 8 ప్లస్ 8 స్క్వేర్. సో, ఇందులో ఉన్న కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఈ టైప్లో మనకు క్వశ్చన్ ఉంటే దీనికి ఆన్సర్ 27కు క్యూబ్ 8కు క్యూబ్ మనకు వాటితో సంబంధం లేకుండా సింపుల్గా ఏ మైనస్ బి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఏ అంటే 27, బి అంటే ఇక్కడ 8 కాబట్టి 27 మైనస్ 8 ఈజ్ ఈక్వల్ మనకి ఇక్కడ 19 ఆన్సర్. సో ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ మనకు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ టైప్లో కనుక మనకు క్వశ్చన్ ఉంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఆన్సర్ అవుతుంది. సో ఇలానే కాకుండా నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఇందులోనే దీనికి రిలేటెడ్గానే మనకు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఈ టైప్లో ఉంటే మనకు ఆన్సర్ 1 బై ఏ మైనస్ బి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక కాన్సెప్ట్ ఇందులోనే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఈ టైప్లో కనుక మనకు క్వశ్చన్ ఉంటే 1 బై ఏ ప్లస్ బి ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.